కృష్ణ నా మేనల్లుడు. హాయ్ ఫ్రెండ్స్, ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అండ్ ఖచ్చితంగా మీరందరూ జై మహేష్ బాబు అని కామెంట్ చేయండి, హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అని ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అసలు నిజంగా ఈ బామ్మ డ్యాన్స్ చేస్తూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అని అంటే, బామ్మ కోసమైనా ఖచ్చితంగా జై మహేష్ బాబు అని కామెంట్ చేయండి, హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకు అని అంటే, బామ్మ గారు అసలు నిజంగా మహేష్ అన్నకి చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్. అంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది బామ్మ డ్యాన్స్ చేయడం. అంటే చిన్నపిల్లలు మన యూతే కాకుండా బామ్మలు కూడా ఖచ్చితంగా మన మహేష్ అన్న ఫ్యాన్స్ చాలామంది ఉంటారు అని మనకైతే తెలిసింది. అండ్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేస్తూ ఉండడం నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మహేష్ అన్న బర్త్డేకి. నిజంగా ఖచ్చితంగా మీరు అందరూ 200% హ్యాపీ బర్త్డే మహేష్ అన్న అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జై మహేష్ బాబు అని కూడా ఖచ్చితంగా కామెంట్ చేస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నిజంగా అందరూ డ్యాన్స్ చేయడము, అసలు నాకు ఇదంతా చూస్తుంటే ఒక పండగ వాతావరణంలా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఒక్కసారి ఇప్పుడు మనం మురారి కటౌట్ని అయితే చూస్తున్నాము. ఖచ్చితంగా ఈ కటౌట్ని చూసి 200% మీరు కమెంట్ చేస్తారు అని, ఆల్రెడీ కమెంట్ చేశారు అని కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఉంది. ఒక 10 పండుగలు కలిపి ఒకే రోజు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అండ్ మహేష్ బాబు గారు ప్లస్ రాజమౌళి గారు చేసే అసలు ఆ సినిమా మామూలుగా ఉండదు భయ్య. ఖచ్చితంగా 5,000 కాదు 10,000 కోట్లు వచ్చినా కానీ ఖచ్చితంగా ఆశ్చర్యపోయే అవసరమే లేదు. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మన మహేష్ అన్న బర్త్డే అని అంటే ఒక 10 కాదు 100 పండుగలు ఒకటేసారి వచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది. చాలామందికి అసలు మహేష్ అన్న అని అంటే ఎంత ఇష్టం అంటే ఒక దేవుడి లెక్క అని మనమైతే చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించిన మహానుభావుడు, మంచి దేవుడు మన మహేష్ అన్న. ఖచ్చితంగా మీరందరూ 200% హ్యాపీ బర్త్డే మహేష్ అన్న అని కామెంట్ చేయండి, జై మహేష్ అన్న అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.